అమెరికా కంటే చైనా పెద్ద ప్రమాదకారి. ఈ అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా కంటే పెద్ద సామ్రాజ్యవాది చైనా, కర్కోటక వ్యాపారి చైనా. మావో లేడు, గీవో లేడు, సిద్ధాంతం లేదు, పాడు లేదు. ప్రపంచం మీద పడి తినడం తప్ప ఇంకో యావగేషన్ లేదు ఆ దేశానికి. ఇప్పటికైనా చైనా గురించి అర్థమైంది లేదు ప్రపంచానికి. నిజంగానే ఆర్థికంగా అంత గొప్ప దేశమా అని అనుమానించాల్సి వస్తుంది. సగం పైగా అబద్ధాలతో మేనేజ్ చేసి బయటికి సమాచారం పంపుతారు. చైనా సాగు భూమి 13 లక్షల చదరపు కిలోమీటర్లు, 160 కోట్ల జనాభా, సగం ఎడారి, విపరీత మంచు ప్రాంతం. కొన్ని నగరాల్లో తప్పితే మిగతా అంతా అడుక్కు తినే బాపుతాయి. దొరికిన పురుగు పట్రా తినేసి బతుకుతారు. అందుకే దోపిడీకి తెగబడతారు. చైనాకి గొడవ లేని దేశం లేదు. జపాన్తో, తైవాన్తో, వియత్నాంతో, ఫిలిప్పైన్స్తో, ఆఖరికి భూటాన్తో కూడా గొడవే. మలేషియా, బ్రూనై, ఇండోనేషియా, చివరికి నేపాల్తో కూడా ఏడిపోయి. ఇంకా అమెరికా, రష్యా మనతో అయితే వేరే పని ఏమీ లేదు దానికి. అయితే ప్రపంచంలో తీవ్రవాద తయారీ కేంద్రాలుగా సహజంగా ముస్లిం దేశాలే ఉండటం వింత కాదు. వాళ్ళని అలా తయారు చేస్తున్నవి యూరోపియన్